అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు శ్రమలను మనం ధ్యానిస్తుండగా ఒక్కొక్క ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఎలా నెరవేరుస్తూ తన శిలువ యాగాన్ని పూర్తి చేశాడనేది మనం నేర్చుకుంటుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రభు 30 వెండి నాణేలకు అమ్మబడాలి అనే అంశాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువును నేను అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని ధనాపేక్ష కలిగిన వాడే అడిగాడు. అందుకు ప్రధాన యాజకులు 30 వెండి నాణెములు అతనికి తూచి ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. మరొక లేఖన భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు పెద్దలకు అప్పగించినప్పుడు పరిస్థితి ఇంత దూరం వస్తుందని తను ఊహించలేదు. వారు యేసుక్రీస్తుని ఏం చేయగలుగుతారులే అనుకుని ఉండొచ్చు. కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని ఇస్కరియోతు యూదా గవర్నర్ గా ఉన్నటువంటి పిలాతు అతనికి శిలువ మరణ శిక్షను విధించాడని తెలుసుకున్న తర్వాత ఇస్కరియోతు యూదా ఎంతగానో పశ్చాత్తాపడ్డట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒకవేళ తిరిగి ఆ శిక్షను రద్దు చేస్తారేమో, యేసుక్రీస్తుని తిరిగి విడుదల చేస్తారేమో ఆశతో ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశానని చెప్తూ ఉంటున్నాడు. లోతైన పశ్చాత్తాపంతో నేను నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన రక్తమును అప్పగించి పాపం కట్టుకున్నానని పశ్చాత్తాపడుతుంటున్నాడు. అయితే యాజకులు అంటున్నారు, దానితో మాకేమి, నీవే చూసుకొని మనం చెప్పగా చేసేదేమీ లేక తీసుకున్న 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ విధంగా యేసుక్రీస్తు 30 వెండి నాణ్యాలకు అమ్మబడతాడని ప్రవక్త అయినటువంటి జకర్యా 11వ అధ్యాయము 12వ వచనంలో ప్రవచించాడు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. జకర్యాకు దేవుడు ఎలాంటి పరిచర్యను ఇచ్చాడంటే వధకేర్పడిన గొర్రెల మందలు మేపాలనేటువంటి పరిచర్యను ఇచ్చి ఉంటున్నాడు. జకర్యా గొర్రెలు కాస్తూ తను కాచినటువంటి దానికి వెలకట్టి, గొర్రెల కాపరిగా తనకు ఏ వెల కట్టి ఇస్తారో నా కూలి నాకు ఇయుడి అని అడిగినప్పుడు వారు 30 తులముల వెండి తూచి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 30 తులముల వెండి అనేది అతి తక్కువ ఖరీదు. హెబ్రీ సంస్కృతిలో ఒక దాసునికి ఒక దాసికి కట్టబడేటువంటి వెల. ప్రమాదవశాత్తు ఒక దాసుడు గాని దాసి గాని ఒక ఎద్దు చేత పొడవబడితే ఆ దాసుని యొక్క యజమానునికి 30 వెండి నాణ్యాలు వెల కట్టి ఇవ్వడం అనేది నిర్గమకాండం 21వ అధ్యాయం 32లో నియమించబడింది. ఒక బానిస వెల 30 వెండి నాణ్యాలు. అది గొప్ప సంపదేమీ కాదు. 30 వెండి నాణ్యాలు కట్టి ఇవ్వడం అంటే వారు తక్కువ విలువ గలవారు అనే దానికి సూచన. యూదా నాయకులు యేసుక్రీస్తుకి ఈ వెల కట్టినప్పుడు ఆయన ఒక దాసునిగా, బానిసగా చూడబడ్డాడు. సృష్టికర్త అయినప్పటికీ మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు. క్రీస్తు త్యాగం ద్వారా దేవుని ప్రణాళిక ఇలాగ నెరవేర్చబడాలనేది ఈ ప్రవచనం వెల్లడిస్తుంది. 30 వెండి నాణ్యాలకు అమ్మబడడం ద్వారా యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేర్చాడు. ప్రియులారా, ఆయన వెండి నాణ్యాలకు అమ్మబడతాడని చెప్పబడ్డ రీతిగానే ఆయన అమ్మబడ్డాడు. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అంటే, మొదటిగా ఇస్కరియోతు యూదా యేసును అమ్ముకున్నట్టుగా మనము యేసును అమ్ముకోకూడదు. యేసయ్యతోనే సహవాసం చేస్తున్నాడు. అయినప్పటికీ తన హృదయంలో యేసయ్య పట్ల మోసపూరితంగా ఆలోచించడం ప్రారంభించాడు. అమ్ముకోవడానికి ఆలోచన చేశాడు. మనం యేసుతో నడుస్తున్నప్పుడు మోసపూరితంగా ఉండకూడదు, యేసయ్యను నమ్ముకునే పనులు చేయకూడదనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఒక బానిస ఖరీదుకు అనగా అతి తక్కువ ఖరీదుకు యేసయ్య అమ్మబడ్డాడు. ఎందుకంటే మనం కొనలేని రక్షణను మనకు ఉచితంగా అందించడానికి. 30 వెండి నాణ్యాలు తూచి ఇచ్చినప్పుడు అంత తక్కువ ధరకు అమ్మబడడంలో ఆయన తగ్గింపు మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా ఎంతగానో తగ్గించుకొని జీవించాలనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన దాసుని స్వరూపం ధరించడానికి ఇష్టపడినట్లుగా మనం కూడా
ఆయనకు దాసులముగా ఉండడానికి ఇష్టపడుతూ మన ఆత్మయాత్రను కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.